విశాఖ నగర పోలీసులు నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ట్రాఫిక్ సోల్జర్స్ ప్రోగ్రాం ప్రారంభించినట్టు విశాఖ కమిషనర్ శంకరప్రత బాగ్చి తెలిపారు. 206 మంది ట్రాఫిక్ సోల్జర్స్ ను నియమించడం జరిగిందన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు, ట్రాఫిక్ అవగాహనకు ఇది ఎంతో ఉపయోగపడుతుందంటున్న విశాఖ కమిషనర్ శంకరప్రత బాగ్చితో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. విశాఖ నగర పోలీసులు నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణకు, ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలకు నియంత్రించేందుకు, అవగాహన పెంపొందించేందుకు కూడా ట్రాఫిక్ సోల్జర్స్ అనే నిదానంతో పలు సోల్జర్స్ని కూడా నియమించారు. అదేవిధంగా విశాఖ నగర పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి పలు విధాలుగా ఈ యొక్క ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలను అవేర్నెస్ చేసేందుకు వివిధ విశ్రాంత విభాగాల్లో పనిచేసేటువంటి కార్మిక సిబ్బంది, అదేవిధంగా ట్రాఫిక్ సోల్జర్స్ అనే నినాదంతో ఈ యొక్క విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రత బాగ్చి ఈ యొక్క నియమించారు. అదేవిధంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ట్రాఫిక్ సోల్జర్స్ని నియమించే ఉద్దేశం, వీరి యొక్క విధి విధానాలు ఏంటనేది విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రత బాగ్చి మనతో ఉన్నారు. వాటిపై మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ట్రాఫిక్ సోల్జర్స్ని ఇప్పుడే నియమించారు, నూతనంగా నియమించారు. దీనిపై ముఖ్య ఉద్దేశం ఉంటారు. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో పోలీస్ వాళ్ళు కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ తీసుకుంటారండి. అదే మాదిరిగా మన విశాఖపట్నం నగరంలో ట్రాఫిక్ పోలీసింగ్ ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా కొత్త ఇనిషియేటివ్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన నగరంలో జనాభా పెరిగిపోతూనే ఉన్నాయి, బండి సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ పరిస్థితిలో మన ట్రాఫిక్ పోలీస్ మ్యాన్ పవర్ కొరత ఉంది. ఈరోజు వాళ్లకు ఎటువంటి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్ ఉల్లంఘించడం జరుగుతుంది, అలా చేస్తే ఎంత ఫైన్ ఉంటుంది, అలా చేస్తే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, దానివల్ల ఎలా మనుషులు చచ్చిపోతారు, ఇవన్నీ వీడియో ద్వారా చూపెట్టడం జరిగింది. అదే మాదిరిగా ట్రాఫిక్ రెగ్యులేషన్ ఎలా పనిచేస్తే ట్రాఫిక్ కంజెషన్ తగ్గిపోతుంది, ట్రాఫిక్ జామ్ జరగదు, అక్కడ కూడా పోలీసు వాళ్ళు హెల్ప్ చేస్తారు. అదే మాదిరిగా ట్రాఫిక్ మీద అవగాహన కార్యక్రమాలు, అటువంటి అవగాహన కార్యక్రమాలు మనం ప్రతిరోజు చేస్తూ ఉంటాం. అటువంటి కార్యక్రమాల్లో కూడా వీళ్ళు పాల్గొని ప్రజలకు కూడా నేర్పిస్తారండి, ప్రజలకు హెల్ప్ చేస్తారండి. పదచారులు రోడ్ దాటాలంటే కూడా ఈ ట్రాఫిక్ వాలంటీర్స్ సాయం చేస్తారండి. కానీ చివరిగా ట్రాఫిక్ వాలంటీర్స్కి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరందరూ ఈ ట్రాఫిక్ డ్యూటీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. మీకు ఎటువంటి పరిస్థితిలో చిన్న యాక్సిడెంట్ కూడా జరగకూడదు. చూస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైతే విశ్రాంతి కార్మికులు, ప్రైవేట్ రంగ సంస్థ కార్మికుల నుంచి స్వచ్ఛందంగా ఇప్పుడు తమరితో ఇక్కడికి వచ్చి సోల్జర్స్గా వ్యవహరించారు సార్. అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పారిశుద్ధ్యం ఏమి కూడా ఆహ్వానం తీసుకోకుండా రావడంపై మీ ఒపీనియన్ సార్? ఎందుకంటే ఈ నగరం విశాఖపట్నం సిటీ పోలీస్ది కాదు, వాళ్ళది కాదు, ఈ నగరం మన అందరిది. ఈ భావన, ఈ ఆలోచనతో వాళ్ళు ముందుకు వచ్చారండి. ఎందుకంటే ఏదైనా మంచి పని చేయాలంటే మనం అందరం కలిసి చేతులు కలిపితేనే అది సాధ్యం. వాళ్ళు వాళ్ళ పని చేస్తూ ఉంటే, మేము మా పని చేస్తూ ఉంటే అప్పుడు పెద్ద పని సాధించడం, పూర్తి చేయడం చాలా కష్టం. అందుకే మేము పిలిచాము, వాళ్ళు ముందుకు వచ్చారు. ఇంకా ఈ సంఖ్య రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది. మనం అందరం కలిసి ఈ నగరంలో ఇంకా బెటర్ ట్రాఫిక్ ఫెసిలిటీ కోసం రాబోయే రోజుల్లో ప్రయత్నిద్దాం. మన సిటీని మన దేశంలో నంబర్ 1 సిటీగా తయారు చేద్దాం.
ఏదైతే ఇప్పుడు చూస్తున్నాం ట్రాఫిక్ వాలంటీర్ సిస్టమ్ అనేది ఇక్కడ స్వచ్ఛందంగా విశ్రాంత కార్మికులు ఆయా ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క వాలంటీర్లు కూడా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క వాలంటీర్లుగా వ్యవహరిస్తున్నారని, అదేవిధంగా వారికి ఏ విధమైన పారితోషికం లేకుండా వారంతల వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క ట్రాఫిక్ మరియు పలు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాల రూపేణ ఆయా ప్రాంతాలు వ్యవహరించేందుకు వారు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు 200-600 మందికి పైగా 206 మంది పైగా ఈరోజు వారిని తీసుకోవడం జరిగిందని, వారు ఆయా ప్రాంతాలు 8 జోన్లలో కూడా ఈ ప్రాంతాలు వాలంటీర్లుగా వ్యవహరిస్తారని, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తారని కూడా ఇక్కడ విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకప్రత బాగ్చి మనతో చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ట్రాఫిక్ నిబంధనలపై వారికి మున్ముందు మంచి భవితవ్యం, ప్రజలు కూడా అవకాశాలు చెప్పే విధంగా చేస్తారని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది నెలకొంది. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ లైన్ విశాఖపట్నం.